ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన ఈశావాస్యోపనిషత్తులో పోయిన వారము 12వ మంత్రం వరకు చూసుకుంటూ వెళ్ళాము. ఈ 9వ మంత్రం దగ్గర నుంచి కింద మంత్రాలన్నీ ఎవరైతే ప్రపంచ మార్గంలో ఉంటారో వాళ్ళ కోసం చెప్తూ ఉన్నారు. కర్మిష్ఠుల కోసము, కర్మోపాసనల్లో ఉన్న వాళ్ళ కోసము. జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాననిష్టలో ఆ మార్గంలో ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువగా పట్టించుకోక్కర్లేదు అని చెప్తూ వెళ్ళాను. దీన్ని మళ్ళీ ఇంకొక రకంగా చెప్తాను. కర్మోపాసనల్లో ఉన్నవాళ్ళు వీటిని ఎట్లయినా వింటారు. వాళ్లకు కావలసిన విధంగా అన్వయం చేసుకుని ఆచరిస్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు కూడా శ్రద్ధగా వినండి. ఎందుకు అంటే ఇది మన మార్గం కాదు అని మనకు తెలియాలి. కర్మ ఉపాసన రెండూ మన మార్గం కాదు. మనది జ్ఞాన మార్గము. కర్మ ఉపాసనలతో మోక్షము బ్రహ్మప్రాప్తి ఉండదు. కర్మ ఉపాసనలతో ఇహపరాలు మాత్రమే ఉంటాయి. లోకాల వరకే ఉంటుంది. కావాలంటే బ్రహ్మలోక పర్యంతము వస్తుంది గాని దాన్ని మించిపోవడానికి మాత్రము ఇది మార్గం కాదు అని ఎప్పటికప్పుడు మనకు గుర్తుకొస్తూ ఉండాలి. మనము పూజలు చేస్తూ ఉంటాము, వ్రతాలు చేస్తూ ఉంటాము, ఉపాసనలు చేస్తూ ఉంటాము, వేదోక్త క్రియలు చేస్తూ ఉంటాము. వీటన్నిటి వల్ల మనకు మోక్షం వస్తుంది అన్న ఆశ ఉంటుంది. రాదు అన్న విషయం మనకి ముందు తెలియాలి. కన్ఫ్యూజన్ ఉండరాదు. మోహం మనం పొందరాదు. దేనివల్ల అమృతత్వము బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అంటే జ్ఞానం వల్లనే. అందుకని ఇక్కడ ముఖ్యంగా కర్మ ఉపాసనలను నిందిస్తూ ఉంటారు. నిందించడం అంటే అవి మంచివి కాదు, వాటి వల్ల ఉపయోగం లేదు, దానివల్ల భయంకరమైన తమో అంధకారాల్లో పడిపోతాము, చెడిపోతాము అని చెప్తూ ఉంటారు. ఎందుకంత తీవ్రంగా చెప్తారంటే దీన్ని అర్థవాదం అని పిలుస్తారు. ఒకటి ఇంకా గొప్పది ఉన్నది అంటే దానికోసం ప్రయత్నం చెయ్యమని దారి చూపిస్తూ ఉన్న సమయంలో అంతకన్నా తక్కువ రకం వాటిని ఇది మంచిది కాదు, వద్దు, వదిలిపెట్టు, నీకెందుకు అని చెప్తూ ఉంటారు. అందుకని జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞాననిష్టలో ఉన్నవాళ్ళు ఇది ఇంకా జాగ్రత్తగా వినాలి, ఇంకా జాగ్రత్తగా వినాలి. కర్మోపాసకులు దీన్ని ఎంత శ్రద్ధగా వింటారో దాన్ని మించిన శ్రద్ధతో దీన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసము ఇవాళ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసము ఈ 10 మంత్రాలు చెప్పడం మొదలు పెడుతున్నాను. ఎన్నైతే అన్నవుతాయి, చూసుకుంటూ వెళ్దాము. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉందాము. కర్మోపాసనల మార్గంలో ఉన్నవాళ్ళు అంటే ప్రతిరోజు పొద్దున్న లేచి పూజలు చేసేవాళ్ళు, నైమిత్తికంగా వ్రతాలు పండగలు చేసుకునేవాళ్ళు, అప్పుడప్పుడు హోమాలు అట్లాంటివి చేసేవాళ్ళు, అవకాశం ఉంటే యజ్ఞాలు చేసేవాళ్ళు, కోరుకుని ఉపాసనలు చేసేవాళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళందరూ తెలుసుకుంటూ ఉండొచ్చు. వాళ్లను మించి జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ చేసేద్దామని కాదు, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ చేసేద్దామని ప్రయత్నం చేయడం కాదు. ఇవన్నీ చేస్తే కూడా ఎంతో దూరం వెళ్ళము, వీటిని దాటితేనే గాని మనకు మోక్షం లేదు అని తెలుసుకోవడం కోసము. 9వ మంత్రంలో ఏం చూసుకున్నామంటే పోయిన వారం మనము అవిద్యను ఎవరు ఉపాసిస్తారో వాళ్ళు అంధం తమః ప్రవిశంతి, అంధకార బంధురమైన చిమ్మ చీకట్లను, కటిక చీకట్లను పొందుతారు. ఎవరు అవిద్యను ఉపాసించే వాళ్ళు? ఎవరు అంటే కర్మోపాసన చేసేవాళ్ళు. కర్మను పట్టుకుని వాటినే ఆచరిస్తూ ఉన్నవాళ్ళు. కర్మలు అంటే మళ్ళీ మనం స్పెసిఫిక్గా చూసుకుందాము. కర్మలు చేయడం అంటే
పనులు చేయడము, ఉద్యోగాలు చేయడము, అన్నం తినడము, స్నానం చేయడము, పడుకొని నిద్రపోవడం, లేచి రావడం ఇట్లాంటివన్నీ గావు. ఇవన్నీ ఎట్లా అయినా శరీరానికి అవసరం అది జరుగుతూ ఉంటాయి మంచిది. కావాలని మనం కోరుకుని చేసే పూజలుంటాయి. ప్రతిరోజు పొద్దున్న లేచి చేసే పూజలుంటాయి. యజ్ఞాలుంటాయి. ఒకవేళ పాత కాలంలో చేయగలిగితే. ఈ కాలంలో పూజలు అందరూ జేసుకుంటారు గానీ, యజ్ఞాలు ఎక్కువ మంది చేయరు కానీ, ఆ విధంగా వేదోక్తమైన కర్మలే ఉన్నాయో అవి చేసేవాళ్ళు అవిద్యను ఉపాసించేవాళ్ళు. వాళ్ళు అవిద్యతో కూడి ఉంటారు. జ్ఞానం ఉండదందులో. కర్మలకు పొద్దున్న లేచి రోజు చేసే పూజలకు జ్ఞానమేముండదు. జ్ఞానశూన్యమైన కేవల దైహికమైన యాక్టివిటీ అది. దానివల్ల అంధత్వము, ఆత్మను తెలుసుకోలేని గుడ్డితనము, జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానపూరితమైన చీకట్లు మళ్ళీ మళ్ళీ అటువంటి జన్మలే వస్తూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ అటువంటి ఆత్మకు దూరమైన అంధకారంతో కూడిన అజ్ఞానపూరితమైన చీకట్లమయమైన జన్మలే వస్తాయి. ఎంత కాలము జ్ఞానం లేకుండా కర్మ మాత్రంగా పూజలు చేసేవాళ్ళు ఈ విషయాన్ని చూసుకోవాలి. జన్మలొస్తే మంచిదే గదా! మాటిమాటికి జన్మలొస్తూ ఉంటే మంచిదే గదా! ఇదే విధంగా నా వాళ్ళతో కూడి ఉంటాను. ఇంక ఎల్లకాలం ఇట్లానే జన్మల్లో ఉంటాను అంటే మంచిది. ఆ పని జేసుకోవచ్చు. నష్టం లేదు. కానీ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు చూసుకోండి. జన్మరాహిత్యం కావాలంటే మాత్రము ఇది మన మార్గం గాదు. పూజలంటే ఏమి? పోనీ ఎగ్జాంపుల్ జూసుకుందాం. పూజలు స్పెసిఫిక్‌గా మన గురించి మనం చూసుకుందాము. ఒకానొక సమయంలో ఈ జ్ఞాన మార్గం పట్టుకోకన్నా ముందు, మనం ప్రపంచ మార్గంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు మనకు పారంపర్యంగా నేర్పించిన క్రియలేవో ఉంటాయి. పొద్దున్నే స్నానం చేయి, దేవుడికి నమస్కారం చెయ్యి, దీపారాధన చెయ్యి, పూలు పెట్టు, బొట్టు పెట్టుకో ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తారు. ఏవో కొన్ని మంత్రాలు నేర్పిస్తారు అవన్నీ ఉంటాయి. అయితే కొన్నాళ్ళు చేస్తూ ఉండగా అసలు ఏమి చేస్తున్నాము అన్న ఆలోచన కలగాలి. అందులో అర్థమేంటి అని చూసుకోవాలి. ఆ కర్మలకు అర్థమేంటో తెలిసినాక, ఆ కర్మలవే జారిపోతాయి. జ్ఞానం మాత్రం మిగలాలి. ఇది దానివల్ల కలగవలసిన ప్రయోజనము. ఈ ప్రయోజనం కలగట్లేదు. అదేంటో అర్థం తెలియడము, ఇంకా తర్వాత ఆ జ్ఞానం మిగలడము, కర్మ జారిపోవడము అన్న ప్రయోజనం కలగట్లేదంటే, అది ఊరికనే జ్ఞానరహితమైన కర్మగా మాత్రం ఉండిపోతుంది. అది అవిద్య, అది అజ్ఞానము, అది చీకటి, అది అంధకారము. అది జ్ఞాన మార్గానికి పనికిరాదు. దానికన్నా భయంకరమైన అంధత్వము, ఆత్మ తెలియనితనము, చిమ్మ చీకట్లు ఇంకా ఎక్కువగా నిండి ఉండేదెప్పుడు అంటే, విద్యను ఉపాసించే వాళ్లకు. విద్య అంటే దేవతా విద్య, శ్రీ విద్య మొదలైన విద్యలతో ఒక ఫలానా దేవతను ఉపాసించడమని మనకు వేదాల్లో చాలా విద్యలుంటాయి. బ్రహ్మోపాసనను పక్కన బెట్టి, పరబ్రహ్మను ఉపాసించడం, పరబ్రహ్మను చేరడము అన్న విషయాన్ని పక్కన బెట్టి, మిగిలిన విద్యలన్నీ అపర దేవతలందరిని గురించి తెలుసుకునే విద్యలు. నువ్వు ఇది చేశావంటే నీకిది వస్తుంది. నువ్వు ఈ దేవతను ఆరాధించావంటే నువ్వు ఆ దేవతా లోకాన్ని పొందుతావని ఎంత చెప్పినా గూడా అవన్నీ మళ్ళీ లోకాలే. ఆ లోకాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేవే. ఆ లోకాలన్నీ ఆ కాలమొస్తే నశించిపోతాయి. లేదా నీ పుణ్యం క్షయమైందంటే నువ్వే ఆ లోకాల్లో ఉండకుండా బోతావు. 2 విధాలుగా దానివల్ల ఉపయోగం లేకుండా ఉంటుంది. పైగా ఈ విద్యా ఉపాసన, దేవతా విద్యా ఉపాసన చేసేవాళ్ళు చాలా స్పెసిఫిక్‌గా కనీసం కర్మలు గూడా జేయడం మానేస్తారు. పైగా దేవతల్లోనే భేదాలు చూడడం అవన్నీ మొదలుబెడతారు. దానివల్ల అసలు జనరల్‌గా అందరు దేవుళ్ళని ఏదో రకంగా ఒకటేలాగా పూజ చేసే వాళ్ళ కన్నా గూడా, ఈ భేదభావంతో పూజలు చేసే వాళ్ళకు ఇంకా ఎక్కువ అంధత్వము, తమోమయమైన జన్మలే కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం గురించి పూజలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, ఉపాసనలు చేసేవాళ్ళు ఏమి పొందుతూ ఉన్నారు అన్న విషయము జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు చూసుకోవాలి.
వాళ్ళింతకీ పొందేదేమి అంటే మళ్ళీ జన్మలే పొందుతారు. అయితే దానికి ఒక అవకాశం ఉన్నది. ఉంటే ఉన్నాయవి. కర్మలైనా చేస్తాము, ఉపాసనైనా జేస్తాము. చేస్తే ప్రతిరోజు పొద్దున్న లేచి పూజలైనా జేస్తాము. లేతే అందరి దేవుళ్ళని అదే విధంగా పూజించడం మానేసి ఏదో ఒక దేవతని స్పెసిఫిక్‌గా ఉపాసన చేస్తాం. ఏదో ఒకటి పెట్టుకుంటాము. అట్లా కాకుండా 2 కలిపి చేశామనుకోండి. 2 కలిపి చేస్తే దానివల్ల ఒక స్పెసిఫిక్ లాభమున్నది. ఆ విషయము ఎవరైతే తెలుసుకొని చేస్తాడో వాడికి కలిగే లాభాన్ని మనకు ధీరులో ఈ విషయం గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్తూ ఉంటే, మనము సుశ్రుమ వింటూ ఉంటాము. ఇప్పుడు ఈ 10 మంత్రంలో ఒక విషయాన్ని, 11 మంత్రంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. 10 మంత్రంలో ఏం చెప్తున్నారంటే, ఈ రెండిటికి కర్మకు, ఉపాసనకు కర్మ కన్నా ఉపాసన గొప్పది లేదా ఉపాసన కన్నా కర్మ గొప్పది అని చెప్పడానికి వీల్లేదు. కర్మ, ఉపాసన అంటే విద్య, అవిద్య 2 ఒకటే. వాటిని రెండిటిని ఒకటే సమూహంలో, ఒకటే గ్రూప్‌లో పెట్టవలసి ఉంటుంది. ఎందుకు అని ఈ మంత్రంలో చెప్పారు. ఎందుకు అంటే, వాటికి వేరే వేరే ఫలితాలు ఉన్నాయి. వేరే వేరే ఫలితాలు ఉన్నా, ఉన్న ఫలితాలు మాత్రం లౌకికమైనవే ఉంటాయి. విద్య వల్ల వేరే ఫలితాలుంటాయని చెప్తారు. అవిద్య వల్ల, కర్మల వల్ల వేరే ఫలితాలున్నాయని చెప్తారు. ఉపాసన వల్ల ఒక రకం ఫలితాలుంటాయి. ఉపాసన వల్ల నువ్వు ఏ దేవతని ఉపాసన చేస్తున్నావో, ఆ దేవతా లోకానికి వెళ్ళగలవు. ఆ దేవతలాగా ఉండగలవు. ఆ దేవతకి దగ్గరగా ఉండగలవు. ఆ దేవతతో పాటు ఉండగలవు అని ఇట్లాంటివన్నీ ఆ దేవతా లోకాల గురించి చెప్తారు. అవిద్య అంటే కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళకి యజ్ఞాలు మొదలైనవి, అగ్నిహోత్రాలు, పూజలు మొదలైనవి చేస్తూ ఉన్న వాళ్ళకి, నీకు పితృలోకం దాకా కలుగుతుంది అని చెప్తాయి వేదాలు. ఇవి మన పెద్దలు ఈ విషయం తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. కాబట్టి దానికైనా, దీనికైనా లోకాలే వచ్చేది. వేరు వేరు లోకాలొస్తాయి. కానీ లోకాలే వస్తాయి. కాబట్టి వాటిని ఒకటే గ్రూప్‌లో పెట్టుకోవచ్చు. అలోకమైన, లోకాతీతమైన స్థితి అయితే వీటి వల్ల కలగదు. అయితే వీటిని వేరు వేరుగా కాకుండా కలిపి ఉపాసన చేయడం వల్ల ఒక లాభమున్నది అని 11వ మంత్రంలో చెప్తున్నారు. ఎవరైతే విద్యాం అవిద్యాం చ విద్యను అంటే దేవతా ఉపాసనను, అవిద్యను అంటే ఏవో అగ్నిహోత్రాది కర్మలు, పూజలు మొదలైనవి చేయడం వల్ల వచ్చే లాభాలను చూసుకొని, ఆ 2 ఉభయం కలిపి వాడు సహా తెలుసుకున్నాడంటే, కర్మోపాసనలను కలిపి చేశాడంటే వాడు, అవిద్య వల్ల అంటే కర్మల వల్ల మృత్యువును దాటుతాడు. విద్య వల్ల అమృతాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే పూజలు చేసేప్పుడు మనమేం చేస్తాము? నాకు ఆరోగ్యం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి అని ఇట్లాంటివే కోరుకుంటాం. పైగా నేను చనిపోయిన తర్వాత నాకు మంచి జన్మలుండాలి, నాకు మంచి లోకాలు కలగాలి అని కోరుకుంటాం. దానివల్ల మృత్యువుని దాటొచ్చు. మృత్యు రూపమైనదేంటో మనం చూద్దాం. విద్య వల్ల ఏదో ఒక స్పెసిఫిక్ దేవతని ఉపాసన చేయడం వల్ల ఆ యొక్క దేవతా లోకాన్ని పొందుతాము. దాన్ని అమృతం అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఇంత మాత్రం లాభమైతే ఉంటుంది. దాని గురించి మనము పోయిన వారము కొంతవరకు చూసుకున్నాము. ఆయనేం చెప్తున్నారంటే, అవిద్య, విద్య ఈ 2 కర్మ, ఉపాసన లక్షణాలతో ఉంటాయి. అగ్నిహోత్రాది లక్షణమైన కేవల కర్మలు చేయడం వల్ల చీకట్లతో నిండిన లోకాలు అంటే జన్మలే కలుగుతాయి. లోకాలంటే జన్మలు మనకు. దానికన్నా చీకట్లతో కూడిన లోకాలు అంటే జన్మలు బహుతరమైన చీకట్లతో కూడిన జన్మల్ని ప్రవేశించే వాళ్ళెవరు అంటే, దేవతా జ్ఞానంతో ఉపాసన చేసేవాళ్ళు.
వీటిలో ఫలభేదం ఉన్నది విద్యా కర్మలకు, అంటే ఉపాసనా కర్మలకు. అందువల్ల వాటిని ఒక చోట ఉంచారు. ఒకదానికన్నా ఒకటెక్కువ, ఓదానికన్నా ఒకటి తక్కువ గాదు. రెండిటికి వేరు వేరు ఫలాలున్నాయి గాబట్టి వాటిని ఒక గ్రూప్‌లో పెట్టారు అని చెప్తూ, ఇక్కడేం చెప్తున్నారంటే, మనకు మన పెద్దలు, ధీరులు అవిద్య వల్ల ఒక రకం ఫలితము, విద్య వల్ల ఒక రకం ఫలితం అని జెప్పారు. యతః ఏవ మతః ఇదిట్లా ఉంది గాబట్టి, మనం ఏం జేయొచ్చంటే, రెండిటిని కలిపి 2 రకాల లాభాలను పొందొచ్చు. ఆ రకంగా రెండిటిని కలిపి వాడుకోవచ్చు. ఒకవేళ చేసుకుంటే విద్యలను కర్మోపాసనలను అది కావాలా, ఇది కావాలా అని అడిగితే అది సెపరేట్‌గానో, ఇది సెపరేట్‌గానో సెలక్షన్ చేసుకోకుండా రెండిటిని కలిపి వాడుకోవచ్చు. ఆ రకంగా చేస్తే ఒకదాని వల్ల మృత్యువు, ఒకదాని వల్ల అమృతత్వం, ఒకదాని వల్ల మృత్యువుని దాటడం, ఒకదాని వల్ల అమృతాన్ని పొందడం అనొస్తుంది అని చెప్తూ ఉన్నారు. అందులో ఏమన్నారంటే, విద్య, అవిద్య అని ఉంటాయి. విద్య అంటే దేవతా జ్ఞానం. బ్రహ్మజ్ఞానము ఆత్మజ్ఞానం గాదు. ఒక ఫలానా దేవత గురించిన జ్ఞానం. అది విద్య. ఆ విద్యా ఉపాసనలు చేస్తూ ఉంటారు. లేదా అవిద్య అంటే జ్ఞానంతోటి ఏమాత్రం సంబంధం లేదు. కర్మ మాత్రం ఉంటుందందులో. మనం పొద్దున్న లేచి చేసే పూజలాగా. ఈ రకంగా ఉన్న వాటిలో ఏతత్ ఉభయం సహా ఈ 2 కలిపి ఏకేన పురుషేణ ఒకటే పురుషుడు, ఒకడే మనిషి అనుష్ఠేయం అనుష్ఠించవలసి ఉన్నది అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడికి సముచ్చయకారిణః ఏవ ఏక పురుషార్థ సంబంధః క్రమేణ స్యాత్ ఇది ఉచ్యతే. ఈ 2 కలగలిపి ఒక్కటే మనిషి సాధించగలిగితే అది వాడికి ఒకే పురుషార్థం అవుతుంది. మామూలుగా అయితే వేరే వేరే ఫలితాలతో ఉంటుంది. భయంకరమైన చీకట్లలోకి తోస్తుంది. ఇప్పుడు ఒకవేళ అదే అవిద్యను ఉపాసించిన అంధకార పంధురమైన చీకట్ల జన్మలే వస్తాయి. విద్యను ఉపాసన చేసినా అంతకన్నా భయంకరమైన చీకట్లే వస్తాయి. ఎటు బోయినా చీకట్లే వస్తున్నా ఏం జేయాలంటే కలిపి చెయ్యి అప్పుడు. కలిపి చేసావనుకో, అప్పుడేమైతుందంటే ఒకదాంతో మృత్యువుని దాటి ఒకదాంతో అమృతాన్ని పొందొచ్చు. అది విషయము. అని ఒక ఉపాయం చెప్తున్నది మనకిక్కడ ఈశోపనిషత్తు. అదేమంటున్నదంటే, సముచ్చయకారిణః 2 కలుపుకొని ఎవరైనా ప్రయత్నం చేశారంటే, ఒకే పురుషార్థ సంబంధమైన విషయం అది. క్రమంగా వాడు దాన్ని పొందొచ్చు. అవిద్య వల్ల వాడు చేసేదేమి అంటే మృత్యువుని దాటుతాడన్నారు గదా! మృత్యువుని దాటడం అంటే ఏమి? కర్మణ అగ్నిహోత్రాదులు పొద్దున్న లేచి దీపారాధన జేయడం, పూజ జేయడం ఇట్లాంటివేవున్నాయో దాని పేరే మృత్యువు. అవి కర్మలుగా జ్ఞానరహితంగా ఎంతకాలం జేసినా మళ్ళీ మళ్ళీ జన్మలొస్తూ ఉంటాయి. జన్మొస్తే మృత్యువుంటుంది. మృత్యువుంటే జన్ముంటుంది. ఇవన్నీ స్వాభావికమైన కర్మ జ్ఞానంచ మృత్యు శబ్ద వాచ్యం. స్వాభావికమైన కర్మలివన్నీ నాకు చెయ్యాలనిపిస్తుంది, చేయకుండా ఉండలేను, అలవాటైపోయింది, పెద్దవాళ్ళు జెప్పారు కాబట్టి, ఇంతకాలం జేశాం గాబట్టి, చేయకపోతే ఏదోలాగా ఉంటుంది కాబట్టి అని స్వభావం అట్లా ఉంటుంది గాబట్టి చెయ్యాలని అనిపించే కర్మలు. కాక వ్యావహారికమైన కర్మలు ఇవన్నీ వ్యవహారాలు. పొద్దున్న లేచి చేసే వ్యవహారాలు ఇవన్నీ పూజలు. ఇంకా వ్యావహారికమైన కర్మలుంటాయి. పొద్దున్న లేచి ఉద్యోగాలవన్నీ జేస్తాము. ఇట్లాంటివి ఆ వ్యావహారికమైన జ్ఞానంతో, ప్రాపంచికమైన జ్ఞానంతో చేసే కర్మలు, స్వాభావికంగా చేసే కర్మలు, వీటినే మృత్యువు అన్న పేరుతో ఆ శబ్దంతో పిలుస్తారు. ఇవన్నీ చేస్తూ ఏమి మనం సాధిస్తుంది అంటే మృత్యువుని తెచ్చిపెట్టుకుంటాము. ఎందుకు అంటే, నేను ఈ జన్మలో బాగుండాలి, నేను మళ్ళీ వచ్చే జన్మలో గూడా బాగుండాలి, మళ్ళీ గొప్ప లోకాలు పొందాలి అని మనమే కోరుకుంటాం కూర్చొని. అట్లా కోరుకుంటే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ జన్మలు రావాలని మనమే అడుగుతూ ఉన్నాము. మళ్ళీ జన్మ కోరామంటే మళ్ళీ మృత్యువొస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ రెండిటిని కలిపి మనము చేశామంటే తత్ ఉభయం తీర్ధ్వా ఆ వ్యావహారికమైన, స్వాభావికమైన కర్మలను
ప్రపంచ జ్ఞానాన్ని, ప్రాపంచిక జ్ఞానాన్ని దాన్ని రెండిటిని తీర్ధ్వా దాటి అతిక్రమించి, విద్యతో అంటే దేవతా జ్ఞానంతో అమృతాన్ని, దేవత ఆత్మభావాన్ని ఆ దేవతగా మారిపోవడం అన్న భావాన్ని అశ్నుతే అంటే ప్రాప్నోతి పొందొచ్చు, పొందుతాడు వాడు. తథి అమృతం ఉచ్యతే యత్ దేవత ఆత్మగమనం. ఆ దేవతలాగా అయిపోవడమే అమృతం. ఇంక అంతవరకే దానికి కలిగే ఫలితం ఎంతవరకు అంటే ఏ దేవతను ఉపాసిస్తామో ఆ దేవతగా మారిపోవడం వరకు ఉంటుంది. అది ఆ ఉపాసనకు కలిగే ఫలితము. ఉపాసన చేస్తే మనకు లభించే ఫలమేమి అంటే ఏ దేవత ఉపాసన చేస్తామో ఆ దేవతగా మారుతాము. అంతవరకు దాని ఫలితం ఉంటుంది. దాని పేరు అమృతం అని పిలుస్తారు. కాబట్టి అంతవరకు మాత్రం దాన్ని పొందొచ్చు. అధునా ఇంకా ఇప్పుడు అంతవరకు చెప్పి విద్యా, అవిద్యల గురించి ఈ 9వ శ్లోకంలో చెప్పిన తర్వాత 12వ శ్లోకంలో మళ్ళీ అసంభూతి, సంభూతి అని చెప్తూ ఉన్నారు. ఈ 3 మంత్రాలు పైన 9, 10, 11లో ఎట్లా ఉన్నాయో, తర్వాత 3 మంత్రాలు 12, 13, 14లో అట్లానే ఉంటాయి. అసలెక్కువ తేడా ఉండకుండా అట్లానే ఉంటాయి మంత్రాలు. అంధం తమః ప్రవిశంతి యే అని ఇక్కడ మొదలుపెట్టి 9లో, అంధం తమః ప్రవిశంతి యే అని మళ్ళీ 12లో చెప్తారు. అయితే 9లో విద్యా, విద్యల గురించి చెప్పారు. అంటే కర్మోపాసనల గురించి చెప్పారు. 12లో అసంభూతి, సంభూతి అని ఉపాసనలోనే మళ్ళీ 2 రకాల ఉపాసనల్ని కలిపి చెప్తున్నారు. ఇంకా కర్మల్ని పక్కన బెట్టి, పొద్దున్న లేచి చేసే పూజల్ని, వాటిని, అగ్నిహోత్రాల్ని, దీపారాధనల్ని పక్కన బెట్టి, స్పెసిఫిక్‌గా దేవతా ఉపాసనలు చేసే దాంట్లో గూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయని చెప్తూ, ఇవే మంత్రాలని కొంత మార్చి, ఇక్కడ కర్మ ఉపాసనల గురించి చెప్తూ, ఇక్కడ 2 ఉపాసనల మధ్యలో సామ్యాన్ని, భేదాన్ని చూపిస్తూ ఉన్నారు. సామ్యమేమి అంటే మళ్ళీ ఇక్కడ కర్మోపాసనలో చెప్పినట్టే 10వ మంత్రంలో అన్యత్యేవ ఆహుః అన్యతాహుః ఇతి శుశ్రుమధీరాణం యే నః తత్ విచచక్షిరే అని చెప్పినట్టే, ఇతి శుశ్రుమధీరాణం యే నః తత్ విచచక్షిరే ఏది అన్యత్యేవ ఆహుః అన్యత్ ఆహుః అని అదే మంత్రము. కానీ విద్య, అవిద్యలన్న పదాలను మార్చి, కర్మ, ఉపాసన అన్న విషయాల్ని మార్చి సంభవం, అసంభవం అని చెప్తూ ఉన్నారు. ఈ రకంగా సామ్యం చూపించిన తర్వాత, అందులోనే భేదం చూపించిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఆ రెండిటిని కలిపి చేయడం వల్ల కలిగే లాభమేమి? విద్య, అవిద్య ఒకవేళ ఎవడైతే వేద ఉభయం సహా దీనివల్ల మృత్యువును తీర్త్వా, దానివల్ల అమృతం అశ్నుతే అని చెప్పినట్టే, సంభూతిం వినాశంచ యః తత్ వేద ఉభయం సహా దీనివల్ల మృత్యుం తీర్త్వా, దానివల్ల అమృతం అశ్నుతే అని చెప్తారు. విషయం అదే. అయితే ఈసారి కంపారిజన్ 2 ఉపాసనల మధ్యలో ఉన్నది. వాటి గురించి చూసుకుంటూ వెళ్దాం. అధునా వ్యాకృత, అవ్యాకృత ఉపాసనయోః సముచ్చిచీషయా ప్రత్యేకం నిందా ఉచ్యతే. ఇంకిప్పుడు స్పెసిఫిక్‌గా, చాలా స్పెషల్‌గా, ప్రత్యేకంగా 2 ఉపాసనలను కలిపి నిందిస్తున్నారు. ఎందుకు నిందాపూర్వకంగా చెప్తారు అంటే, దీనికన్నా గొప్పది ఉన్నది ఇక్కడ ఆగొద్దు అని చూపించడము ఇక్కడ ముఖ్య ఉద్దేశము. దీని పేరు అర్థవాదము. అంతకన్నా గొప్పదేదైనా ఉంది అంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక షాప్‌లోకెళ్ళాం మనము, వాచ్ కొనుక్కుందామని ఎళ్ళామనుకోండి. ఒక వాచ్ రూ. 7,000 ఒకటున్నదనుకోండి. ఒకటి రూ. 700 ఉందనుకోండి. 2 మంచివే, దానిదేముంది. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అయితే షాప్ వాడు 7,000 వాచ్‌ని అమ్మాలని కోరుకున్నప్పుడు, ఈ కొనుక్కునే వాడికి రూ. 7,000 వాచ్ కొనుక్కునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నప్పుడు, ఆ రూ. 700 దాన్ని చూపించి వద్దండి అబ్బబ్బే! చాలా తక్కువ చీప్‌దండి అది. చాలా చీప్‌ది, తక్కువ మెటీరియల్ తోటి, తక్కువ రకం మెటీరియల్ తోటి వాటితోటి చేసింది. అది ఎక్కువ కాలం గూడా ఉండదండి. కొంత కాలంలోనే చెడిపోతుంది. ఎందుకు ఊరికే డబ్బులు వృధా, అనవసరం దాన్ని కొనుక్కోకండి. ఇది కొనుక్కోండి, చూసారా ఎంత బాగుందో. ఇదైతే చాలా కాలం వస్తుంది. మంచి మెటీరియల్ తోటి తయారు చేశారు.
చాలా బాగుంటుంది అని చెప్తారు. అట్లా చెప్పినప్పుడు అబ్బెబే! వద్దండి బాలేదు. ఆ 700 ఎందుకు మీకు ఊరుకోండి అని చెప్పినప్పుడు దాన్ని కావాలని నిందిస్తూ ఎందుకు చెప్తారంటే, ఈ 7,000ది ఇంకా బాగుంటుందని వీడికి చెప్పడం కోసం. అదే ఒకవేళ కొనుక్కునే వాడికి అంత స్తోమత లేదు, అంత శక్తి సామర్థ్యాలు లేవంటే, వాడికి 7,000ది అబ్బెబ్బే! వద్దండి ఎందుకు, ఊరికే డబ్బులు దండగ. అయ్యయ్యో! రూ. 7,000 పెట్టి కొంటే మాత్రం ఏమి చేసేది? టైమే గదా చూపించేది. ఈ 700 చూడండి ఎంత బాగుందో. బాగుంటుందండి. చాలా కాలం వస్తుందని దాని గురించి జెప్తారు. చెప్పేవాళ్ళు దేన్ని పట్టుకోగలరు అన్న దాన్ని బట్టి, మన వాళ్ళు ఏది కొనుక్కోగలిగిన వాళ్ళకు దాన్ని చూపించే షాప్ అతనిలాగా, మన పెద్దలు గూడా ఏది పట్టుకోగలిగిన వాళ్ళకు దాని గురించి చెప్తారు. ఇక్కడ ఎవరికి చెప్తున్నారు? జ్ఞానం పట్టుకోగలిగిన వాళ్ళకు తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో, జ్ఞాన మార్గంలో ఆ నిష్ఠగా బ్రహ్మాన్ని పట్టుకునే శక్తి ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నారు గాబట్టి, అంతకన్నా తక్కువ రకాల్ని అబ్బెబ్బే! వద్దు నీకెందుకు ఊరుకో అని జెప్తున్నారు. కాబట్టి వాటిని నిందిస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా 2 రకాల ఉపాసనలను వ్యాకృతము, అవ్యాకృతమన్న వాటిని కలిపి నిందిస్తున్నారు. వ్యాకృతము అంటే వికారాలు చెందుతూ, మార్పులు చెందుతూ ఉన్నది. అవ్యాకృతము అంటే వికారం చెందకుండా ఉన్నది అని అర్థం. వికారం చెంది రూపాన్ని తీసుకున్నది జగత్. అవ్యాకృతంగా, అవ్యక్తంగా మార్పులు లేకుండా ఉన్నది ప్రకృతి. ఇప్పుడు ప్రకృతి, ప్రపంచం, ప్రపంచాన్ని ఉపాసించేవాళ్ళు ప్రపంచంలోని వస్తువులు కావాలి, అవి గావాలి, ఇవి గావాలి, ఇంకా గొప్పగా గావాలి, ఇంకా గొప్పగా ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. బ్రహ్మాండాన్ని ఉపాసించేవాళ్ళు. అయితే ప్రకృతిని ఉపాసించే వాళ్ళు కూడా ఉంటారు. ప్రకృత్యుపాసకులు. ఆ ఉపాసనల్లో సామ్యమేమి, తారతమ్యమేమి అని చూపిస్తూ వాటిని రెండిటిని కలిపి నిందిస్తూ ఈ తర్వాత మంత్రాలుంటాయి. వాటిని చూద్దాము. అంధం తమః ప్రవిశन्ति ये असम्भूतिम् उपासते తతో భూయః ఇవ తే తమో యే ఉ సంభూత్యాం రతాః. ఎవరైతే అసంభూతిని అంటే ప్రకృతిని సంభవించదు గదా! సంభవించిన తర్వాత అది రూపం తీసుకుంటుంది. రూపాలైతుందది. కార్యంగా తయారవుతుంది బ్రహ్మాండంగా, ప్రపంచంగా. అంతకన్నా ముందు అది కారణ రూపంగా, అసంభూతిగా, అవ్యక్తంగా ఉంటుంది. అటువంటి ప్రకృతిని ఎవరైతే ఉపాసిస్తారో, వాళ్ళు అంధకార బంధురమైన తమస్సుతో నిండిన లోకాలనంటే జన్మలనే ప్రవేశిస్తారో, మళ్ళీ మళ్ళీ ఆత్మకి దూరమై అనాత్మలకు దగ్గరైన, అంధం అంటే ఆత్మ తెలియకపోవడం. తమస్సు అంటే అనాత్మలు మాత్రమే తెలుస్తూ ఉండడం. నేను కానివన్నీ నేను అనుకునే జన్మల్లోకే వెళ్ళిపోతూ ఉంటారు. నేనన్నదేంటో మాత్రం తెలియకుండా ఉంటారు. అటువంటి జన్మలే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. పోనీ వీళ్ళే ఇట్లా ఉన్నారు అంటే, తతో భూయః ఇవ ఇంక దాన్ని మించి ఇంకా ఎక్కువ ఆత్మకి దూరమైపోవడం, అనాత్మకి దగ్గరైపోవడం అటువంటి ఏ లోకాలున్నాయో అవి ఎవరికి కలుగుతాయి అంటే సంభూత్యాం రతాః. ప్రపంచం మీద కోరికలతో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో నాకు ఆం బీం బూం ఫట్ అని ఏవేవో వస్తాయి గొప్ప గొప్పవి అని కోరుకునే వాళ్ళందరూ ఉంటారు. అష్టైశ్వర్యాలు కావాలని కోరుకునే వాళ్ళుంటారు. వాళ్ళందరూ ఇంకా అంతకన్నా ఎక్కువ ఆత్మకు దూరమై, అనాత్మలకు దగ్గరైన చీకట్లతో నిండిన గుడ్డి లోకాల్లోకి, జన్మల్లోకి వెళ్ళిపోతారు అని ఆ మంత్రానికి అర్థం. ఇప్పుడు దాని భాష్యం చూద్దాం. అంధం తమః ప్రవిశन्ति ये అసంభూతిం సంభవనం సంభూతిః సా యస్య కార్యస్య సా సంభూతిః తస్యాః అన్యా అసంభూతిః ప్రకృతిః కారణం అవ్యాకృతాఖ్యం తాం అసంభూతిం అవ్యాకృతాఖ్యాం ప్రకృతిం కారణం అవిద్యాం కామకర్మ బీజభూతాం అదర్శనాత్మికాం ఉపాసతే యే. అంధం తమః ప్రవిశन्ति ఎవరైతే అంధత్వంతో, గుడ్డితనంతో కూడిన తమస్సులను, చీకట్లను ప్రవేశిస్తారో, అంటే ఏమి? ఎవరు అసంభూతిని
ఉపాసించేవాళ్ళు. అసంభూతి, సంభూతి అంటే ఏంటి? సంభవం. సంభవన అంటే మళ్ళీ మళ్ళీ సంభవించడం. రూపాలు తీసుకోవడం అని అర్థం. సంభవించడమే సంభూతి. సాయస్య కార్యస్య సా సంభూతిః. ఆ సంభవించడం అన్న పనెవరిదో దాని పేరు సంభూతి. తస్యాహ అన్యా అసంభూతిః. దానికి వేరుగా ఉన్నది అసంభూతి. ఏదైతే మాటిమాటికి సంభవించదో అంటే రూపాలు తీసుకోదో దాని పేరు అసంభూతి. దాన్నే ప్రకృతి అంటాము. దాన్నే కారణము అంటాము. దాన్నే అవ్యాకృతము అంటాము. ఇటువంటి దాన్ని ఆ అసంభూతి, అవ్యాకృతి, ప్రకృతి, కారణం, అవిద్య అని ఎన్ని పేర్లతో పిలిచినా అదే. ఇప్పుడు అదేం చేస్తుంది ముఖ్యంగా దాని లక్షణమేమి? కామకర్మ బీజభూతం. కామము, కోరికలన్నీ ప్రకృతి వల్లే. నా నేచర్ వల్లే నా కోరికలు. నాకిన్ని కోరికలు ఎందుకుంటాయంటే నా నేచర్ అట్లాడిది. నా నేచర్ అట్లా ఉంటే నాకు కోరికలుంటాయి మరి. నేచర్ అంటే ప్రకృతి. కామము కోరికలున్నాయంటే మరి కర్మలు చేయవలసొస్తుంది. ఎందుకురా వాడు పొద్దస్తమానం పనులు చేసుకుంటూ తిరుగుతాడంటే వాడి నేచర్ అట్లాంటిదండి. వాడి నేచర్ అట్లా ఉంటుంది. ఇంక కూర్చోకుండా పనులు చేస్తుంటాడండి వాడు అని జెప్తారు. నేచర్ వల్లే కామము, కర్మము. కామానికి, కర్మకి, కోరికలకు, పనులకు బీజము, మూలము. దాన్ని మూలము, మూల ప్రకృతి. కారణం అని అన్ని పిలుస్తుంటారు. మూల కారణం అది. అట్లాడిది. అదేంటి అదర్శనాత్మిక. అది ఆత్మ దర్శనం చెయ్యదది. అసలు ఆత్మ దర్శనం అయితే ప్రకృతి లేకుండా పోతుంది. కాబట్టి దానికి ఆత్మను చూపించడానికి పడదు. ఇటువంటి దాన్ని ఎవరైతే ఉపాసిస్తారో, ప్రకృతిని ఉపాసిస్తూ ఉంటారో, వాళ్ళు తత్ అనురూపం ఏవ. దానికి తగిన, దానికి తెలియదాత్మ. కాబట్టి మనకు చూపించదు. మనకు ఈ విషయం గురించి మన సాంఖ్యులేం జెప్పారంటే, ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు కలిసి ఎక్కడికో వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టుంటుంది. ఈ ప్రకృతితో కలిసి మనం చేసే పనులు అని జెప్పాడు. చాలా క్లియర్‌గా మన సాంఖ్యులేం జెప్పారంటే, గుడ్డివాడు, కుంటివాడు కలిసి చేసినట్టు ఉంటుందని జెప్పారు. ఆ రకంగా ఉంటుంది. దానికి తగినది అసలే ప్రకృతి గుడ్డిది. అది ఆత్మని చూపించదు. దానికి తగిన తమస్సు చీకట్లతో కూడిన అనాత్మ లక్షణమైన, అదర్శనాత్మకమైన అదేమున్నదో దాన్నే ప్రవిశంతి పొందుతూ ఉంటారు. వీళ్ళు అందులోకే చేరుతుంటారు. పోయి మాటి మాటికి పడుతూ ఉంటారు. తతః దాన్ని మించి తస్మాత్తపి ఇంకా ఎక్కువ భూయః బహుతరమైన తమస్సు చీకట్లలోకి ఎవరు వెళ్లి పడతారంటే, ఎవరైతే సంభూతి అంటే కార్యము, అసంభూతి అంటే అవ్యక్తము అంటే ప్రకృతి అంటే అది కారణం. ఆ ప్రకృతి వల్ల సంభవించిన కార్యాలు ఈ ప్రపంచమంతా కార్యబ్రహ్మము. దాన్ని హిరణ్య గర్భం అని పిలుస్తారు. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా భయంకరమైన చీకట్ల లోకాలకు, చీకట్లతో నిండిన అజ్ఞానపూరితమైన ఆత్మ తెలియని జన్మల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్లారు. ఇప్పుడు మరేం జేద్దాము? అక్కడున్న వాళ్ళేం జెయ్యొచ్చు? అధునా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనివల్ల ఏమైనా లాభం ఉందా మనకని చూద్దాం. ఉభయోహో ఉపాసన యోహో. ఈ ఉభయ ఉపాసనలున్నాయి గదా! ప్రపంచ ఉపాసన, ప్రకృతి ఉపాసన. వీటిని సముచ్చయం చేద్దాం. కలిపేద్దాం. కలిపి వేరువేరుగా చేస్తే 2 చీకట్ల లోకాలే జన్మలే ఇస్తున్నాయి గాబట్టి, గుడ్డి చీకట్ల జన్మలనిస్తున్నాయి పైగా. కాబట్టి వాటిని 2 కలిపి చూద్దాము. వేర్వేరుగా వాటి వల్ల ఎక్కువ ఉపయోగం లేదు గాబట్టి, కలిపి చేస్తే ఏమైనా పనికొస్తుందేమో అని సముచ్చయ కారణమైన అవయవ ఫలభేదము. వాటి వల్ల ఫలమేంటి? వాటిలో భేదమేంటి? లాభమేంటి? అని చెప్తూ ఉన్నారిక్కడ. తర్వాత 13 మంత్రంలో. అన్యత్యేవ ఆహుః సంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్ ఇతి సుశ్రుమా ధీరాణం యే నః తత్ విచచక్షిరే. సంభవం వల్ల అంటే కార్యబ్రహ్మము అంటే ప్రపంచం వల్ల దాన్ని ఉపాసించడం వల్ల అన్యత్ వేరే లాభముంటుంది, వేరే ఫలితాలుంటాయని ఆహుహు చెప్తారు. అట్లానే అసంభవాన్ని అంటే ప్రకృతిని ఉపాసించడం వల్ల అన్యత్
ఫలితము వేరేగా ఉంటుందని ఆహువు చెప్తారు. ఎవరు? ఎవరైతే ఏ నహ మనకు విచచక్షిరే చెప్పిన వాళ్ళు, ధీరులు, ఈ విషయం గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళు, అక్కడి నుంచి మనము సుశ్రుమ వింటూ ఉన్నాము అని మన వేదానికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఉపనిషత్తులకు చాలా ఎక్కువుంటుంది తెలివితేటలు. మన ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే, అని నేను చెప్తున్నాను అనలేదది. నువ్వు ఒకవేళ విద్యను ఉపాసించావనుకో, నువ్వు ఒకవేళ అవిద్యను ఉపాసించావనుకో, దీనివల్ల ఈ లాభము, దానివల్ల ఆ లాభము అని డైరెక్ట్‌గా మనకు చెప్పొచ్చు కదా! చెప్పదు. అని ధీరులు ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నది. నేను చెప్తున్నాను అని కమిట్ కాలేదు ఉపనిషత్తు. దాని గురించి ఆ రకంగా దాన్ని దర్శనం చేసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు అని అది ఊరికే డాక్యుమెంట్ చేసిందిక్కడ. ఆ రకంగా అవి ఉంటాయి అని దర్శనం చేసిన వాళ్ళు వాటిని ఈ విధంగా చెప్తూ ఉంటారు అని మాత్రము అది చెప్పిందంత వరకే గాని, నేను చెప్తున్నాను అనలేదది ఉపనిషత్తు. మన పురాణాల్లో గూడా మన వ్యాసుల వారు ఇదే పద్ధతిలో రాస్తారు. ఎక్కడెక్కడైతే భగవంతుడు చెప్పట్లేదో అక్కడక్కడ అని విదుహు, అని ఆహుహు, అని ప్రాహుహు అని ఆ రకంగా వేరే వాళ్ళు చెప్పారు అని చెప్తారు గానీ, నేను చెప్తున్నాను అని డైరెక్ట్‌గా ఉండవు. నేను చెప్తున్నాను అని చెప్పేవన్నీ ఆత్మతత్వ పరంగానే ఉంటాయి. ఆత్మ పరంగానే ప్రతిది వస్తు పరంగానే ఉంటుందప్పుడు. అప్పుడు నేను చెప్తున్నాను అన్నప్పుడు మే మతః, మే మతం అని ఆయన చెప్పేటప్పుడు డైరెక్ట్‌గా ఉంటుంది. అయితే వస్తుతంత్రంగా కాకుండా పురుషతంత్రంగా ఉన్నప్పుడల్లా అని చెప్తారు అని ఎవరో చెప్తున్నారని చెప్తారు. ఇక్కడ మన ఉపనిషత్తు గూడా అని చెప్తారు. ఎందుకు అంటే ఎవరెట్లా చూస్తే వాళ్ళకట్లా కనిపిస్తుంటుంది. ఈ రకంగా చూసిన వాళ్ళు తనట్లా చెప్పారు అని చెప్పింది. ఉపనిషత్తు ఇన్ని రకాలుగా చూడదు. ఉపనిషత్తు అన్నిటిని ఒకే రకంగా ఒక్కటిగానే చూస్తుంది. అది ఒక్కటిగానే చెప్తుంది. ఉపనిషత్తు చెప్పేటప్పుడు అది ఒకటి అని చెప్తుంది. అయితే దాన్ని చాలా రకరకాలుగా వేరువేరుగా చూసే వాళ్ళందరూ ఇట్లా చూస్తున్నారు అని కూడా చెప్తుంది. ఇది చూసే వాళ్ళ దృష్టిని బట్టి చెప్తున్నదేంటి? వేదం మనకు డైరెక్ట్‌గా వస్తుతంత్రంగా చెప్తున్నదేంటి అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి అదేం చెప్పిందంటే అని ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నది. అంటే ఆ విషయం గురించి అట్లా దాన్ని దర్శనం చేసిన వాళ్ళు అట్లా దర్శనం చేస్తారు. వాళ్ళు చెప్పారు అని చెప్పింది. కాబట్టి దీన్ని ఎవరెట్లా దర్శనం చేస్తే వాళ్ళకట్లా కనిపిస్తుంటుంది అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న మనము భాగవతంలో చదువుకున్న 4 స్కందం మొదలుపెడుతూ మొదటి అధ్యాయంలో చదువుకుంటూ ఉన్నప్పుడు, ఆ అత్రి కథ చెప్తూ ఉన్న సమయంలో అత్రి జగదీశ్వరుణ్ణి కోరుకుంటే, ఆయన జగత్తుగా, ఈశ్వరుడుగా వేరు వేరుగా చూస్తూ ఉన్నాడు. జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు, నేను వేరు అనుకోవడం వల్ల 3 రూపాలుగా ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అదే తత్వము. కానీ 3గా కనిపించిందాయన. ఎందుకంటే ఆయన అట్టా చూస్తున్నాడు కాబట్టి. ఇక్కడ గూడా ఇట్లా చూసేవాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు అని మన ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. కాబట్టి చూసే చూపును బట్టి ఉంటుంది ఎప్పుడైనా సరే. పురుషతంత్రము ఎప్పుడైనా సరే చూసే చూపును బట్టి ఉంటుంది. అదక్కడ బండరాయా? అది మనిషా? అది చెట్టా? అని చూసేవాడు ఇటు నుంచి చూస్తూ ఉన్నప్పుడు వాడి ఇష్టం వచ్చినట్టు చూస్తాడు. వాడు ఎట్లా అనుకుంటే అది అట్లా కనిపిస్తుంటుంది. కానీ అటువైపు నుంచి బండరాయి వైపు నుంచి వస్తుతంత్రతః అది ఒకటే బండరాయి. అట్లనే మన ఆత్మతత్వం ఒకటే ఉంటుంది దాని పరంగా. వేదం ఎప్పుడు అటునుంచే చెప్తూ ఉంటుంది దాని పరంగా. అయితే ఇటు నుంచి చూసేవాళ్ళు కూడా దాన్ని రకరకాలుగా అదే ఆత్మతత్వాన్ని ఎన్నో రూపాలుగా, వివిధాలుగా చూస్తూ ఉంటారు. ఎన్నో లోకాలుగా దర్శనం చేస్తూ ఉంటే అవన్నీ ఉన్నాయని వీళ్ళు చెప్తుంటారు అని చెప్తుంటుందది. ఈ విషయం మాత్రము జ్ఞాన మార్గంలో ఉన్న మనము ఎప్పుడూ మర్చిపోరాదు. అసలు మనకు ఆదమరుపన్నది ఉండరాదు. ఎవరేది చెప్తున్నారని తెలియాలి. అన్నీ వేదమే చెప్తుందనొద్దు. వేదంలో ఉన్నంత మాత్రాన వేదం ఇదంతా అదే చెప్తున్నది వస్తుతంత్రంగా అని మనం అనుకోరాదు. వేదంలో ఉంటాయి చాలా విషయాలు. ఇప్పుడు మన భారతంలో అయినా సరే, భాగవతంలో అయినా సరే, రామాయణంలో అయినా సరే ఎన్నో విషయాలుంటాయి. రాముడి గురించే అక్కర్లేని విషయాలు ఎవరెవరో అంటూ ఉంటే వాళ్ళందరూ ఇట్లా అన్నారు. రావణాసురుడు రాముడి గురించి ఏమన్నాడు అని అక్కడ రామాయణంలో ఉన్నంత మాత్రాన రాముడు అట్లా అయిపోలేదు. రాముడి గురించి రావణాసురుడు ఏమైనా అనుకోని. దాన్ని ఊరికనే మన ఋషి అక్కడ డాక్యుమెంట్ జేసి పెట్టారు. రామాయణంలో ఉన్నంత మాత్రాన, రాముడి గురించి ఉన్నంత మాత్రాన ఎవరన్నారు అని పట్టించుకోకుండా
ఇదంతా నిజంగానా రామపరంగా సత్యమని మనం అనుకోవడానికి వీల్లేదు. కాదు అని తెలుస్తూనే ఉంటుంది. అట్లానే ఉపనిషత్తు గూడా ఏ యాంగిల్ నుంచి చెప్తున్నది? వస్తుతంత్రంగానా? పురుషతంత్రంగానా? అన్న ఆలోచన ఎప్పుడు మనకు జారరాదు. అసలే జ్ఞాన మార్గంలో ఉన్నాము. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు భాష్యం చూసుకుందాము. అన్యత్యేవ పృథక్యేవ ఆహుః ఫలం సంభవాత్ అంటే సంభూతేః కార్యబ్రహ్మోపాసనాత్ అణిమాది ఐశ్వర్య లక్షణం ఆఖ్యాతవంతః ఇత్యర్థః. సంభూతి అంటే ఇక్కడ అన్యత్యేవ ఆహుః సంభవాత్ అని చెప్పారు గదా! అందులో సంభవాత్ సంభవం అంటే సంభూతి. సంభూతి అంటే సంభవించింది అని అర్థము. అంటే కార్యబ్రహ్మము. ఈ కార్యబ్రహ్మం వల్ల ప్రపంచాన్ని మనం ఉపాసన చేస్తే మనకొచ్చేదేమి అంటే అణిమ మొదలైన అష్టైశ్వర్యాలొస్తాయని జెప్తారు. ఇట్లాంటి అష్టైశ్వర్యాలు ఆ ప్రపంచాన్ని ఉపాసిస్తే కలిగే ఫలము అని ఇదిగో కార్యబ్రహ్మోపాసన చేశావంటే నువ్వు నీకీ ఫలం వేరేగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. తథా చ అన్యత్ ఆహుః అసంభవాత్. అట్లానే అసంభవం వల్ల వేరే ఫలం ఉంటుందని చెప్తారు. అసంభవం అంటే అసంభూతేః అవ్యాకృతాత్, అవ్యాకృత ఉపాసనాత్ యత్ ఉక్తం అంధం తమః ప్రవిశంతి ఇతి. ప్రకృతి లయః ఇతి చ పౌరాణికైః ఉచ్యతే. అసంభూతి అంటే అవ్యాకృతం అంటే అవ్యక్తం అంటే కారణం అంటే అని పైన చాలా పేర్లు చెప్పారు గదా! అది. అటువంటి అవ్యాకృతాన్ని, అసంభూతిని, కారణాన్ని, ప్రకృతిని ఉపాసిస్తే అవ్యాకృత ఉపాసనం అంటే ప్రకృతుపాసన. అట్లా చేయడం వల్ల యతూక్తం ఏం జెప్పారంటే, అంధం తమః ప్రవిశంతి చీకట్ల లోకాల్లోకి వెళ్ళిపోతావు ఆత్మ తెలియకుండా అనేం జెప్పారో, దాన్నే పౌరాణికులు పురాణాల్లో ప్రకృతి లయులు అని పిలుస్తారు. ప్రకృతిని ఉపాసిస్తే ఎంత దూరం వెళ్తాము? ప్రకృతిలో కలుస్తాం పోయి అంతే గదా! దేన్ని ఉపాసిస్తే అదిగా మారతాము. ఉపాసన అంటే ఇంతే విషయం ఇంకా. దేన్ని ఉపాసిస్తామో దానిగా మారతాము. మనం ప్రకృతిని ఉపాసిస్తే ప్రకృతిలో లయమైతాము. ప్రపంచాన్ని ఉపాసిస్తే ప్రపంచంలోని విషయాలేవో పొందుతాము. ఇతి ఏవం సుశ్రుమ ధీరాణం వచనం యే నః తద్విచచక్షిరే. ఈ రకంగా సుశ్రుమ వింటూ ఉంటాం మనము. ఎక్కడి నుంచి? ధీరులెవరున్నారో దాని గురించి తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటే, దాన్ని మనం అక్కడి నుంచి వింటూ ఉంటాము. వ్యాకృత, అవ్యాకృత ఉపాసన ఫలం వ్యాఖ్యాతవంతః ఇత్యర్థః. వ్యాకృతం, అవ్యాకృతం. వ్యాకృతం కార్యబ్రహ్మం ప్రపంచం. అవ్యాకృతం ప్రకృతి, అవ్యక్తం. వీటి ఉపాసన వల్ల కలిగే ఫలితాలేంటి అని చెప్తూ ఉన్నారు. ఇంకిప్పుడు ఇట్లా ఉంది మన పరిస్థితి. అప్పుడేం జేయాలి? యతః ఏవం ఇట్లా ఉండగా అతః కాబట్టి సముచ్చయః సంభూతి, అసంభూతి ఉపాసనయోః యుక్తః. మనం ఏం చేద్దామంటే, వేరు వేరుగా ఉంటే రెండిటికి ఒకటే చెప్తున్నారే. వేరుగా మనము ప్రపంచాన్ని ఉపాసన చేసినా, ప్రకృతిని ఉపాసన చేసినా, కార్యాన్ని ఉపాసన చేసినా, కారణాన్ని ఉపాసన చేసినా, రెండిటి వల్ల ఫలితము అందం తమః ప్రవిశంతి. కొంచెం తేడా ఏంటంటే ఎక్కువ తక్కువలు తారతమ్యాలుంటాయి. ప్రకృతిని ఉపాసన చేశామంటే ఆత్మ జ్ఞానం లేని కటిక చీకట్లలోకి వెళ్ళిపోతాము. కార్యాన్ని, ప్రపంచాన్ని ఉపాసించామంటే ఆత్మ జ్ఞానం లేని కటిక చీకట్లు కానీ అంతకన్నా ఎక్కువ. కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ అన్న తేడా తప్ప ఉండడం మాత్రం ఫలితం అదే ఉన్నదే ఇప్పుడు. కాబట్టి ఏం చేద్దామంటే రెండిటిని కలిపి చూద్దాం ఏమైనా లాభం ఉంటుందేమో. అతః సముచ్చయః సంభూతి, అసంభూతి ఉపాసనయోః. సంభూతి, అసంభూతి వ్యక్తావ్యక్తాలని, కార్యకారణాలని కలిపి మనం ఒకవేళ ఉపాసన చేస్తే సదసత్తులను ఏమైనా లాభముందా? ఏకైక పురుషార్థత్వాత్ చ ఇతి ఆహ. ఈ 2 కలిపి చేస్తే ఒకే పురుషార్థాన్ని సాధించవచ్చో ఏమో! చూద్దాం పట్టు అని ఇంకొక మంత్రం చెప్తూ ఉన్నది మనకు. సంభూతించ వినాశంచ యః తత్ వేద ఉభయం సహ వినాశేన మృత్యుం తీత్వా సంభూత్యా అమృతం అశ్నుతే. ఇక్కడ వెంటనే
ఇంతకుముందు సంభూతి, అసంభూతి అన్నారు. ఇక్కడ అసంభూతినే సంభూతి అని పిలిచేస్తున్నారు డైరెక్ట్‌గా. అసలు అసంభూతి అని అన్నాం గానీ, అది గూడా సంభూతే, అది గూడా సంభవించిందే. దానికన్నా తక్కువ రకము ఇంతకుముందు సంభవించిందన్నాం కానీ, అది నశిస్తూ ఉంటుంది. కాబట్టి, ఇంతకు ముందు సంభవించింది అని చెప్పిన దాన్ని ఇప్పుడు నశిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందు అసంభూతి, అసంభవం అని చెప్పిన దాన్ని ఇప్పుడు సంభవించింది అని చెప్తున్నారు. మార్చేసింది మన ఉపనిషత్తు ఆ పదాలని. మార్చి అదేం చెప్తున్నదంటే, సంభూతిని అంటే ప్రకృతిని, నశించిపోయే ప్రపంచాన్ని, కారణాన్ని, కార్యాన్ని రెండిటిని ఎవరైతే కార్యకారణాలను ఉభయం సహా కలిపి రెండింటిని తెలుసుకుంటాడో, అప్పుడు దానివల్ల వాడేం చెయ్యొచ్చంటే, వాడికి కలిగే లాభమేమి అంటే, వినాశం వల్ల అంటే కార్యోపాసన, బ్రహ్మోపాసన వల్ల మృత్యువుని దాటి, సంభూతి ఉపాసన వల్ల అంటే కారణోపాసన, ప్రకృతి ఉపాసన వల్ల అమృతాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నారు. మృత్యువంటే ఏంటో, అమృతం అంటే ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాము. సంభూతించ వినాశంచ యః తత్ వేద ఉభయం సహా. సంభూతి, వినాశం అంటే కారణం, కార్యం ఈ రెండిటిని ఎవరైతే కలిపి తెలుసుకుంటాడో, అంటే కలిపి ఉపాసన చేస్తాడో, కలిపి అనుష్ఠానం చేస్తాడో, ఆచరిస్తాడో, వాడు వినాశేన మృత్యుంతీర్థాలో వినాశం పోతుంది వాడికి. నశించిపోవడం అని ఉండదు. నశించడం అంటే ఏంటి వినాశం అంటే? ధర్మః యస్య కార్యస్య, దేనికి కారణమైతే వినాశం అన్న ధర్మము ఏదైతే నశించిపోతూ ఉంటుందో అది వినాశము. తేన ధర్మిణా సహా అభేదేన ఉచ్యతే. వినాశము అన్నా, నశించిపోయేది అన్నా 2 ఒకటే. నశించిపోవడమన్నా, నశించిపోయేది అన్నా ఒకటే. నశించిపోవడము అన్నది ధర్మము. నశించిపోవడం అన్నది వినాశమన్నది ధర్మము. నశించిపోయేది ధర్మి, ఆ లక్షణం కలిగినది అని అర్థము. అసలు ఆ రెండిటికి భేదం లేదు. మనము ఎంత లోతుగా చూసుకున్నా గూడా, నశించిపోయేదైనా ఒకటే, నశించడం అన్నా ఒకటే. భేదం ఎక్కువ లేదు గాబట్టి రెండిటిని కలిపి వినాశం అనుకుందాం పట్టు. ఇప్పుడు తేన, ఆ వినాశేన, తత్ ఉపాసనేన, ఆ నశించిపోయే ప్రపంచాన్ని పట్టుకుని ప్రాకులాడుతూ ఉంటే, తత్ ఉపాసనేన అనైశ్వర్యం కలుగుతుంది. వాళ్ళకి కలిగేదేమి? ప్రపంచాన్ని పట్టుకుని వాళ్ళు అష్టైశ్వర్యాలు కావాలి నాకు అనుకోని ప్రయత్నాలన్నీ చేస్తే వాళ్ళకి కలిగేదేమి? అనైశ్వర్యం కలుగుతుంది మధ్యలో. అధర్మ కామాది దోష జాతం, అధర్మాలు, ఐశ్వర్యం కావాలంటే ఎటువంటి అధార్మికమైన కర్మలైనా చేస్తారు. ముఖ్యంగా ఆత్మధర్మాన్ని వదిలిపెడతారు. అధర్మ మార్గంలో పడతారు. అసత్ మార్గంలో బడి అధర్మాలన్నీ చేస్తూ ఐశ్వర్యాలు కావాలి నాకు, అష్టైశ్వర్యాలని ప్రయత్నాలన్నీ చేసుకుంటారు. అందుకోసం రకరకాల కామము, కోపము మొదలైన ఆదిగా కలిగిన దోషాలన్నీ కలుగుతూ ఉంటాయి దానివల్ల. దాని పేరే మృత్యువు. నాకు గొప్ప ఐశ్వర్యం కావాలి, నేనెంతో గొప్ప స్థితిలో ఉండాలని కోరుకోవడమే మృత్యువు. అటువంటి మృత్యువును దాటి హిరణ్య గర్భోపాసనేన, హిరణ్య గర్భుణ్ణి ఉపాసించడం వల్ల అణిమాది ప్రాప్తిః ఫలం హి. ప్రపంచాన్ని ఉపాసిస్తే నీకెంత వరకొస్తుంది? ఓన్లీ డబ్బులొస్తాయి కావాలంటే, రకరకాల వస్తువులొస్తాయి. ఏవో ఐశ్వర్యాలొచ్చాయని అనిపిస్తాయి. అవి ఎంతకాలం ఉంటాయి చెప్పు? ఎంతకాలం ఉంటాయి? నువ్వు ఎంత ఐశ్వర్యం సంపాదించినా ఎంతకాలం ఉంటాయి? అవి ఉన్నా నువ్వుండవు ఈ రూపంతో. దాని పేరే మృత్యువు. తేన, అవన్నీ కాబట్టి అనైశ్వర్యాలు, నువ్వు అణిమాది అష్టైశ్వర్యాలనుకుంటూ సంపాదించుకుంటున్నవన్నీ అనైశ్వర్యాలు. అవన్నీ పోతాయి, ఉండవు. మృత్యువులవన్నీ. దాన్ని దాటవలసి ఉంటుంది. నువ్వు సంభూతి, అసంభూతిని అంటే సంభూతిని, వినాశనాన్ని, కార్యకారణాలను, సదసత్తులను కలిపి ఉపాసన చేశావంటే ముందు దీన్ని దాటుతావు. నువ్వు
కారణాన్ని కార్యంతో సహా కలిపి ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు కార్యాన్ని దాటి కారణాన్ని పట్టుకుంటూ ఉంటావు. కాబట్టి మృత్యువును దాటుతావు. ఈ అజ్ఞానం ఏదున్నదో అణిమాది అష్టైశ్వర్యాలు గావాలన్నా ఆ అనైశ్వర్యమే మృత్యువు. దాన్ని దాటుతుంటావు. ఎందుకంటే నువ్వు కారణాన్ని పట్టుకుంటున్నావు గాబట్టి. కారణమేమి ఇప్పుడు అసంభూత్యా అవ్యాకృత ఉపాసనయా అవ్యాకృతమైన అవ్యక్తమైన ప్రకృతి ఉపాసన వల్ల అమృతాన్ని ప్రకృతి లయమన్న లక్షణాన్ని పొందొచ్చు. కాబట్టి 2 కలిపి చేశావంటే తక్కువదొకటి పోతుంది. ఎక్కువదొకటి కలుగుతుంది. కాబట్టి కొంచెం లాభం ఉండేందుకు అవకాశం ఉంటుంది. సంభూతించ వినాశంచ అని ఎందుకిక్కడ మార్చారు? అసంభూతించ, సంభూతించ అనొచ్చు గదా! అనకుండా సంభూతి, వినాశం అని ఎందుకు మార్చారంటే, దానికి కారణం జెప్తున్నారు ఇక్కడ గురువుగారు. సంభూతించ వినాశంచ అని ఎందుకన్నారంటే ఇతి అత్ర అవర్ణలోపేన అని ఇక్కడ అసంభూతి అని చెప్పొచ్చు గదా! అని ఎందుకు లోపం జేశారు, వదిలిపెట్టేశారంటే, నిర్దేశః ద్రష్టవ్యః ఇది స్పెసిఫిక్‌గా చూసుకోండి. సంభూతిలో అని పెట్టలేదు. అసంభూతి అని పిలవలేదు. పైన ఇక్కడే అసంభూతి అన్నారు ఇక్కడ. ఇందులో చూద్దాము మంత్రాల్లో డైరెక్ట్‌గా. ఇక్కడ అసంభూతి, సంభూతి అన్నారు. మళ్ళీ ఇక్కడ గూడా అసంభవాత్, సంభవాత్ అన్నారు. ఇక్కడికొచ్చేసరికి సంభూతిని అసంభూతికి వాడుతూ, వినాశాన్ని సంభూతికి వాడారు. అకారాన్ని వదిలిపెట్టేశారు. ఈ విషయం ఒకసారి చూసుకోండి మీరు. ఎందుకు అంటే అని ఆయనే చెప్తున్నారిక్కడ. ఎందుకు అంటే ప్రకృతి లయ ఫలశ్రుతి అనురోధాత్. ప్రకృతి లయము అన్న ఒక ఫలం గూడా సంభవిస్తుంది గదా! దాన్ని కంప్లీట్‌గా అసంభూతి అసలు ఏది అసంభవము, ఏది సంభవించదు అని ఎట్లా చెప్తాము? ప్రకృతి లయత్వం అన్నది ఒకటి సంభవిస్తుంది గాబట్టి దీన్ని సంభూతి అనుకుందాము. మరి ఇది ఆల్రెడీ ఒకటి సంభూతి అని చెప్పారు గాబట్టి దాన్నేం చేద్దాము అంటే అది నశించిపోతూ ఉంటుంది. అది సంభవించడం గాదు ముఖ్యం. నశించిపోవడం ముఖ్యం గాబట్టి, ఇంతకు ముందు దాన్ని సంభవించడం అన్నానులే గాని దాన్ని వినాశం నశించిపోతుందని పెట్టుకుని, ఇంతకు ముందు సంభవించదు, అసంభవం అన్నాం గాని ఏదో ఒకటి సంభవిస్తుంది గదా! ఫలరూపంగా ప్రకృతి లయత్వం. కాబట్టి అసంభవాన్ని సంభవం అందాము. సంభవాన్ని నాశం అందాము అని దానికి ఫలశ్రుతిని అనుసరించి, అనురోధం అంటే అనుసరించి అకారాన్ని వదిలిపెట్టి దీన్ని సంభూతిని జేశారు. సంభూతిని కాబట్టి వినాశం చేశారు. ఇది ద్రష్టవ్యః చూడవలసి ఉన్నదని చూసుకోండి అని జెప్పారు. ఆ తర్వాత మానుష దైవ విత్త సాధ్యం ఫలం శాస్త్ర లక్షణం ప్రకృతి లయాంతం. ప్రకృతి లయలో సాధించేది ఎంత వరకు? వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా సాధించేది ప్రకృతిలో లయం అవ్వడం దగ్గర ఆగిపోతుంది. అంతమైపోతుంది. ఎవరెవరు చేసే ప్రయత్నాలకి ఏ ఫలితాలుంటాయంటే ఇంకిక్కడి నుంచే. మనము ఒకవేళ ప్రపంచాన్ని ఆరాధిస్తున్నాము. ప్రపంచంలో మనకు అష్టైశ్వర్యాలు కావాలి అంటే మానుష విత్తమది. మనుషుల లోకంలో మనకు ఉండే ఐశ్వర్యము. అదెంత దూరం ఉంటుంది? ప్రపంచంలోనే ఉంటుంది. పోనీ దైవ విత్తము? ఏదో ప్రకృతిని ఉపాసిస్తే దానివల్ల మనకు కలిగేది ఎంతవరకు? ఆ ఫలం మొత్తము శాస్త్రం చెప్పిందేంటంటే ప్రకృతిలోకెళ్ళి లయమైపోతాం. ఇంక మొత్తం ఇంతే. ఇంత ఇక్కడికి ఆగిపోతుంది. ఎంత దూరం మనం ఉపాసనలు చేసినా సరే ఇక్కడికెళ్ళి ఆగిపోతుందక్కడ. ఏతావతి సంసార గతిః మొత్తం అంతా సంసార మార్గంలోనే ఉంటుంది. మొత్తం అంతా ప్రపంచ మార్గమే. ఎంత దూరం నువ్వు ఉపాసనలు చేసుకున్నా, ఎంత తీవ్రంగా చేసినా, ఎంత నిష్ఠగా చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత తాపత్రయపడ్డా, ఏమి చేసినా సంసారంలోనే ఉంటుందది. మాక్సిమం కావాలంటే ప్రకృతిలో లయమవుతావు అంతే గదా! అతఃపరం ఇంక దాని తర్వాత ఏమి అంటే, అంతకన్నా ఇక్కడి నుంచి ఇంతవరకు చెప్పినవి గాదు. ఇంతకన్నా ముందు ముఖ్యంగా ఒక మాట జెప్పారు. అసలు ఆత్మైవ అభూత్ విజానతః తెలుసుకున్నావంటే ఆత్మ అయిపోతావు. ఆత్మవని తెలుసుకుంటావు. ఏకత్వం తెలుసుకుంటావు. శోకం లేదు, మోహం లేదు. అటువంటి స్థితిని చేరుకుంటావు. ఆత్మస్థితిని అని జెప్పారు. ఇది గావాలంటే మాత్రం వీటి వల్ల రాదు. మాక్సిమం దీనికొచ్చేది ప్రకృతిలో లయమైతావు అంతవరకే.
కానీ ఆత్మైవ అభూత్ విజానతః అని చెప్పిందేదున్నదో అది కావాలంటే మాత్రం వీటి వల్ల రాదు. ఇతి సర్వాత్మ భావః ఏవ సర్వైషణ సన్యాస జ్ఞాన నిష్ఠాఫలం. ఇటువంటిది ఆత్మైవ అభూత్ విజానతః ఆత్మ నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలుస్తుంది. స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. అది నువ్వవుతావు. అహం బ్రహ్మ అస్మి అవుతావని తెలియాలంటే ఏం గావాలి అంటే సర్వ ఈషణాలు అంటే నాకిది గావాలి, నాకు అష్టైశ్వర్యాలు గావాలి, నాకు ఈ లోకాలు గావాలి, ఆ లోకాలు గావాలి అని ఇవన్నీ కోరావంటే పనికిరాదు. ఈషణత్రయం గాదు. ఈషణత్రయం అంటే ఏమి? 3 ఈషణలు. దారేషణ, పుత్రేషణ, విత్తేషణ అని ఏవో 3 ఉంటాయని జెప్తారు. డబ్బులు డబ్బులు, ఏదో పిల్లలు, పౌత్రులు, ఏదో భార్యో, భర్త అని అనుకునేవేవున్నాయో అవి 3 కోరికలనుకుందాము. 3 ఎందుకు 36 ఉంటాయి. సర్వం మొత్తం అన్ని కోరికలు, సర్వ కోరికలను సన్యాసం చేస్తే అప్పుడు కలిగే జ్ఞానము, నిష్ఠ ఏదున్నదో దానికి ఫలంగా మాత్రమే ఆత్మ కలుగుతుంది. నువ్వు కోరికలతో ఏది చేసినా అనాత్మే కలుగుతుంది. దానికి ఏ పేరు బెట్టి పిలిచినా సరే మొత్తం అంతా అనాత్మ. నువ్వు గాదు. నీ స్వరూపం కాదది. నీ స్వరూపం నీకు ఆత్మ కావాలి అంటే మాత్రము సర్వైషణ సన్యాసం చేస్తేనే ఆ జ్ఞాన నిష్ఠ వల్ల దాని వల్ల కలిగే ఫలితం ఇది. ఈ విషయం మాత్రం జ్ఞాన మార్గంలో ఉన్న మనము అసలు ఒక్క క్షణం గూడా మరిచిపోరాదు. ఏమరపాటు అస్సలు మనకు పనికిరాదు. ఏవం ద్విప్రకారః ప్రవృత్తి నివృత్తి లక్షణః వేదార్థః అత్ర ప్రకాశితః. ఇక్కడ ఇంతవరకు ఏవం ఈ విధంగా 2 ప్రకారాలుగా ఉన్న ప్రవృత్తి, నివృత్తి లక్షణాలతో ఉన్న వేదార్థాలు. మనకు వేదము 2 అర్థాలను, ప్రయోజనాలను ఇస్తుంది అని ఇంతకు ముందు పైన చెప్పుకుంటూ వచ్చారు గదా! ఇంతకు ముందు అవతారికలో అక్కడేం జెప్పారు? అత్ర ఇక్కడ ఈ ఉపనిషత్తులో సర్వైషణ పరిత్యాగేన జ్ఞాననిష్ఠా ఉక్త ఇది ప్రథమః వేదార్థం అని జెప్పారు. సర్వ కోరికలు ఆ కోరిక, ఈ కోరిక గాదు. నాకు గొప్పగా జ్ఞానం కలగాలి, నాకు గొప్ప లోకాలు రావాలి, నాకు గొప్ప అష్టైశ్వర్యాలు గావాలి గాదు. అష్టైశ్వర్యాల్ని మించి, గొప్ప లోకాలను మించి, జ్ఞానాన్ని మించి అసలు ఏ కోరిక లేని స్థితికి వెళ్ళాలి. అన్ని కోరికలను త్యాగం చేస్తే అప్పుడు కలిగే జ్ఞాన నిష్ఠ ఏదున్నదో అది ప్రథమ వేదార్థము. వేదం వల్ల మనకు కలగవలసిన మొదటి ముఖ్యమైన ప్రయోజనము. అది ఒకవేళ రాదు, అందుకు అవకాశం లేదు, వాళ్లకు బ్రతికుండాలన్న కోరికలెక్కువున్నాయి, అసువులలో రమించే లక్షణమున్నది, ఇంద్రియాలు వాటి వల్ల కలిగే అనుభవాలు అని వాటి వెంట పడతారు. చాలా కాలం బ్రతికుండాలి, దీర్ఘాయుష్షు గావాలి, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, నేను మళ్ళీ మళ్ళీ గొప్ప గొప్ప జన్మలెత్తాలని కోరుకునే వాళ్ళకి జ్ఞాననిష్ఠ అసంభవము. అటువంటి వాళ్ళ కోసం కర్మనిష్ఠ రెండో వేద ఫలంగా జెప్పారు గదా! అని ఇక్కడ 2 వేద ఫలాలన్నారు గదా! ఇక్కడి నుంచి ఈ అవతారికలో చెప్పిన విషయము ఈ 9దో మంత్రం దగ్గర నుంచి ఏవేవి పైన 8దో మంత్రం వరకు చెప్పినవి జ్ఞాననిష్ఠ. 9దో మంత్రం దగ్గర నుంచి ఇంతవరకు చెప్పినవి కర్మనిష్ఠ. కర్మ ఉపాసనలు 2 కలిపి. ఇప్పుడు ఆ రెండిటి గురించి చెప్పుకున్నాం కదా మనము. ఏవం ఈ విధంగా ద్విప్రకారః 2 విధాలుగా ఉన్న ప్రవృత్తి, నివృత్తి లక్షణాలతో ఉన్న వేదార్థాలు. జ్ఞాననిష్ఠ ప్రథమ వేదార్థము, కర్మనిష్ఠ ద్వితీయ వేదార్థము. అత్ర ఇక్కడ ప్రకాశితః చూపించారు అని అర్థము. ప్రకాశింపజేశారంటే చూపించారు మనకు. తత్ర ప్రవృత్తి లక్షణస్య వేదార్థస్య విధి ప్రతిషేధ లక్షణస్య కృత్స్నస్య ప్రకాశనే ప్రవర్గ్యాంతం బ్రాహ్మణం అపి ఉక్తం. ఇందులో ప్రవృత్తి లక్షణమైన వేదార్థము విధి, నువ్విది తప్పనిసరిగా చెయ్యాలి, ఇది ప్రతిషేధము, ఇది చెయ్యొద్దు అని ఏవి చెప్తూ ఉంటారో కృత్స్నము మొత్తాన్ని ప్రకాశింపచేస్తూ ఏమేమి చెప్పారో అవంతా ప్రవర్గ్యాంతం, ప్రవర్గ్యం అని మొదలుపెట్టి యజ్ఞాలు చేస్తూ ఉంటాము. వాటితో కూడుకున్న బ్రాహ్మణాల్లో ఉంటాయి. అందులో చెప్తారు. వేదాల్లో, బ్రాహ్మణాల్లో ప్రవర్గ్యాంతాలుగా ఉన్న విధి, నిషేధ లక్షణాలుగా ఉన్న మొత్తము ప్రవృత్తి మార్గము.
నివృత్తి మార్గమేమి? వేదార్థానికి ఇంకొక ఫలము. దాన్ని ప్రకాశింపచేస్తూ, చూపిస్తూ ఊర్ధ్వం ఆ తర్వాత ఆరణ్యకాల్లో ఉంటుంది ముఖ్యంగా. బ్రాహ్మణాల్లో అయిపోయిన తర్వాత ఆరణ్యకాల్లో ముఖ్యంగా బృహదారణ్యకంలో ఉపయోగించి చెప్తూ ఉంటారు నివృత్తి లక్షణాన్ని. ఇంక దాని తర్వాత మరో వేదార్థంగా, వేద ఫలంగా బృహదారణ్యకంలో జెప్తారు. తత్ర నిషేకాది శ్మశానాంతం. నిషేకం అంటే పిల్లలు కలగాలని ఒక 16 విషయాలుంటాయి. మనము వీటిని సుదీర్ఘంగా మనుస్మృతిలో చూసుకుంటూ వస్తూ ఉన్నాము. షోడశ సంస్కారాలని పిలుస్తారు వాటిని. నిషేకము అని మొదలుపెట్టి అక్కడి నుంచి ఇంకా పిల్లలు పుట్టడము, తర్వాత జాతకర్మలు, తర్వాత ఇంకేంటో ఉపనయనాలు, అంతకన్నా ముందు అన్నప్రాసనలు, ఇంక దాని తర్వాత ఏంటో జరుగుతూ వచ్చాక, చివరికి శ్మశాన అంతం. వాడు చనిపోతే వాడికి అంత్యక్రియలు చేయడం వరకు ఒక 16 సంస్కారాలుంటాయి దేహాలకు. వీటిని ఈ కర్మలను కుర్వన్ జీవిస్తూ ఎల్లకాలము బ్రతికి ఉండాలని కోరుకునే ఎవడుంటాడో, వాడు విద్యయా సహా విద్యతో, ఉపాసనలతో సహా, పూజలతో వాటితో కలిపి అపరబ్రహ్మ విషయంగానే వాడు సేవిస్తూ ఉంటాడు. తదుక్తం వాడి కోసం ఏం చెప్పారంటే విద్యాంచ అవిద్యాంచ యః తత్ వేద ఉభయం సహా అని ఇక్కడి నుంచి 9వ మంత్రం దగ్గర నుంచి చెప్పింది అదే వాళ్ళ కోసం. ఎల్లకాలం బ్రతికుండాలి, బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా ఉండాలి, సుదీర్ఘంగా బ్రతికుండాలి, ఇంకా కొన్నాళ్ళు బ్రతికుంటే బాగుంటుందని ఎవరంటారో, అటువంటి అసువులలో రమించే వాళ్ళని అసురులని పిలుస్తారు. వాళ్ళే తపస్సులన్నీ చేసుకుంటూ ఉంటారు సుదీర్ఘంగా బ్రతికుండాలని. వాళ్ళ కోసము అవిద్యలను నువ్వు పెట్టుకొని కూర్చున్నావంటే అట్లాంటి అంధ తమస్సుల్లోకే పోయి పడతావని చెప్తూ, అవిద్య వల్ల మృత్యువుని దాటుతావు, విద్య వల్ల అమృతాన్ని పొందుతావు అని. అటువంటి అధికారం ఉన్నవాడు, జ్ఞానానికి అధికారం లేదు వాడికి, కర్మకే అధికారం ఉంటే, వాడు ఏ మార్గంతో కేన మార్గేణ అమృతత్వాన్ని పొందుతాడు. ఇక్కడ మన ఉపనిషత్తు ఏమన్నదంటే, వాడు విద్యలను కలిపి ఉపాసన చేస్తే అమృతాన్ని పొందుతాడు. వాడు అసంభవాలని, సంభూతిని, వినాశాన్ని కలిపి ఉపాసన చేస్తే అమృతాన్ని పొందుతాడని చెప్పింది కదా పాపం 2 సార్లు. వాడు అటువంటి అమృతాన్ని ఏ మార్గంతో పొందుతాడు మరి? పొందుతాడంటే సరే పొందుతాడు. ఎట్లా పొందుతాడు వాడు? అది కూడా చూపించాలి గదా! ఆ మార్గం చూపించాలి గదా! ఇతి ఉచ్యతే అందుకని చెప్తూ మన బృహదారణ్యకం ఏమంటుందంటే, బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంటుంది. అందులో అదేం చెప్తుందంటే, తత్ సత్యమసౌ సహ ఆదిత్యః యః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః యః చ అయం దక్షిణే అక్షన్ పురుషః అని ఈ మంత్రం ఉంటుంది. మళ్ళీ వచ్చే వారం కొంచెం చూసుకుందాము. ఏతత్ ఉభయం సత్యం బ్రహ్మోపాసీనః యథోక్త కర్మకృత్ చ యః సహ అంతకాలే ప్రాప్తే సతి ఆత్మానం ఆత్మనః ప్రాప్తి ద్వారం యాచతే. వాళ్ళ కోసము ఏ మార్గంలో వాళ్ళు అమృతాన్ని పొందుతారు? మరి ఈ 2 కలిపి చేస్తే విద్యలను కలిపి ఉపాసన చేస్తే అమృతాన్ని పొందుతాడు వాడంటే ఏ మార్గంలో పొందుతాడు అని చూపించడం కోసం తర్వాత మనకి హిరణ్మయేన పాత్రేణ అన్న మంత్రాన్ని చెప్పబోతూ ఉన్నది. అందులో మనం దీన్ని బృహదారణ్యకంలో కూడా చూసుకోవచ్చు. తత్ సత్యం అదేది సత్యమై ఉన్నదో అసౌ సహ ఆదిత్యః ఆ ఆదిత్యము ఏదున్నదో ఆ సూర్యుడు ఏషః ఏతస్మిన్ మండలే ఆ సూర్య మండలంలో ఏ పురుషుడున్నాడో అదే పురుషుడు నా దక్షిణ అక్షంలో నేత్రంలో కూడా ఉన్నాడు అని చెప్తూ ఏతత్ ఉభయం ఈ సదసత్తులను విద్యలను కలిపి ఉపాసన చేస్తే సత్యం బ్రహ్మోపాసీనః ఆ విధంగా ఉపాసన చేసినవాడు యథోక్త కర్మకృత్ చెప్పిన విధంగా కర్మలను చేస్తూ వెళ్తే వాడు అంతకాలం ప్రాప్తించినప్పుడు ఆత్మానం ఆత్మనః ప్రాప్తి ద్వారం ఆత్మ ప్రాప్తి ద్వారాన్ని కోరుకుంటాడు వాడు. ఇంత దూరం వస్తే వాడికి శరీరం పడిపోయే సమయంలో ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే
ఆత్మ ప్రాప్తికి ద్వారం కావాలని యాచిస్తాడు వాడు. ఆ ఆత్మ ప్రాప్తి ద్వారాన్ని ఏ విధంగా వాడు పొందుతాడు అన్నది తర్వాత మంత్రాల్లో చూపిస్తూ ఉన్నారు. వీటిని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.